హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. ఈరోజైతే పంజాబీ స్పైసీ చికెన్ గ్రేవీ రెసిపీ చెప్తున్నానండి. ట్రై చేయండి, చాలా బావుంటుంది. చికెన్‌లో చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ రెగ్యులర్‌గా చేసుకోవాలంటే బోర్ కొడుతుంది కదా ఎవరికైనా. అందుకే ఇలా ట్రై చేయండి. ఎంజాయ్ చేయకపోతే నన్నడగండి. అసలు ఏ రెస్టారెంట్‌కి ఎళ్ళనవసరం లేదండి. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. చపాతీలకు కానీ, పరాటాలకి, బగారా రైస్‌తోని చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను చికెన్ మ్యారినేషన్ చేసుకుందామని చికెన్ మంచిగా ఫ్రెష్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సో, ఆయిల్ వేస్తే నీసు స్మెల్ ఏమున్నా పోతుందండి. తర్వాత పసుపు వేసుకుంటున్నాను మంచిగా. అండ్ కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది ఇంట్లో పట్టించిన కారము. అండ్ తర్వాత సాల్ట్ ఒక స్పూన్ మంచిగా వేసుకున్నాను. అండ్ జింజర్ పేస్ట్ అయితే 2 స్పూన్స్ మంచిగా వేసుకున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది జింజర్ పేస్ట్ కాబట్టి 2 స్పూన్స్ పెద్దది వేసుకున్నాను. అండ్ తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. నేనైతే గరం మసాలా రెడీమేడ్ ఎవరెస్ట్‌ది యూజ్ చేస్తున్నాను. సో, హాఫ్ స్పూన్ టీ స్పూన్‌తో గరం మసాలా వేసుకున్నాను. ఇదైతే సరిపోతుందండి స్పైసెస్. అండ్ కొంచెం పెరుగు. పెరుగు కొంచెం మంచిగా పడుతుంది. సో, ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. సో, నేను చికెన్ వాష్ చేసేటప్పుడే ఘాటయితే ఇచ్చేసాను చికెన్‌కి. కట్ చేశాను. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే కనిపిస్తుండొచ్చు. ఇలా ఘాటిచ్చాం కదా! దానికి మంచిగా మసాలా అనేది లోపల వరకి పోయేలాగా మసాజ్ చేసుకోవాలి. మంచిగా ఆహ్, కలుపుకోవాలన్నట్టు పీసెస్. సో దట్ పీసెస్‌లో మంచిగా మసాలా వెళ్ళి మంచి టేస్ట్ ఇస్తుంది. సో, చూసారు కదా! మసాలా కూడా ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. అయితే నేను 2 ఆనియన్స్, 3 టమాటోస్ కట్ చేసుకున్నాను కదా! ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దాము. ఫస్ట్ కడాయి పెట్టి కొంచెం వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను చూపిస్తున్న దాంతోని కరెక్ట్‌గా 2 వేసుకున్నాను ఆయిల్. అండ్ కొంచెం ఆయిల్ వేగాక షాహీ జీరా, లవంగం, దాల్చిన చెక్క అండ్ ఆకు 2, 3 వేసుకున్నాను. అవి మంచిగా చిటపటలాడుతున్న 2 ఆనియన్స్ కట్ చేసాం కదా! అవి వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేస్తున్నాను. బికాజ్ మంచి పింకిష్ ట్రాన్స్‌పరెంట్ కలర్‌లో రావాలి. ఇక్కడే మెయిన్ కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఒక్క ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్, పింకిష్ కలర్ వచ్చేలాగా వచ్చే వరకి మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా! ఎలా పింకిష్ కలర్ కనిపిస్తుందో. ఇప్పుడు మనం టమాటోస్ వేసుకుందాము. టమాటోస్ కూడా మంచిగా సాల్ట్ అవన్నీ ఏం అక్కర్లేదండి. ఎందుకంటే మనం మ్యారినేషన్‌లోనే వేసుకున్నాం కదా! చికెన్ మ్యారినేషన్‌లో సాల్ట్ కాబట్టి ఇప్పుడేం అవసరం లేదు. ఇలానే హై ఫ్లేమ్‌లోనే మంచిగా టమాటోస్ కూడా ట్రాన్స్‌పరెంట్ అయ్యే వరకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో అలా లిడ్ ఓపెన్ చేసి మంచిగా కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగంటుకుంటుంది కదా! సో, ఇలా మనం స్పాచులాతోనే ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటే మంచిగా స్మాష్ అయిపోతది. టమాటోస్ కూడా మంచిగా ట్రాన్స్‌పరెంట్ అయిపోతదన్నట్టు. కింద అడగంటకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అంతా వేసుకుందాము. అండ్ మంచి మిక్స్ ఇవ్వాలండి. సో, ప్రతి మసాలా మొత్తం చికెన్‌కి ఆయిల్, ఆనియన్స్ ఫ్లేవర్, టమాటోస్ ఫ్లేవర్ అంతా వచ్చేలాగా చికెన్ మంచిగా తిప్పేసుకొని మూత పెట్టుకోవాలండి. సో, లిడ్ వేసుకోవాలండి.
ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. సో దట్ పీసెస్ కూడా మంచిగా ఉడకాలి కాబట్టి లోపల వరకి మనం చేసుకున్న లెగ్ పీస్ అయినా సరే, మీడియం పీసెస్ అయినా సరే, చికెన్ అనేది మంచి కుక్ అయితేనే ఆ టేస్ట్ అనేది ఇస్తుంది. సో, మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ఎప్పుడు ఓపెన్ చేసినా ఇలా ఆయిల్ అనేది పైన సెపరేట్ అవుతా ఉంటుంది. మనం ఇలా కింద అడుగంటుకుంటే అలా కలుపుకుంటూ ఉండాలి. అదే టేస్ట్ ఇస్తుంది ఇందులో. పీసెస్ మంచిగా ఒక 50% ఉడికింది అన్నప్పుడు మనం వాటర్ అయితే పోసుకోవాలండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అన్న బట్టు వాటర్ పోసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. రికార్డ్ చేశాననుకున్నా బట్ రికార్డ్ చేయలేదండి. మర్చిపోయాను. అండ్ ఇలా వాటర్ పోసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అండ్ ఇందులో పంజాబీ డిష్ అంటే మెయిన్‌గా కసూరి మేతి హైలైట్ అండి. అదే కింగ్ ఆఫ్ ది డిష్ అన్నట్టు. సో, మంచిగా కసూరి మేతి అయితే వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కొరియాండర్ కొత్తిమీర లీవ్స్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. బట్ సరిపోతుంది. ఇలా వేసుకొని ఇంకా ఒక 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. చాలా మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. సో, ఇంతేనండి. ఇది కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూడండి ఎంత బాగా కుక్ అయితుందో. ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అయితుంది పైన చూడండి. అలా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకోనండి. లేకపోతే అడుగంటేసుకుంటుంది కదా! మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇఫ్ మీకు ఎక్కువ గ్రేవీ అయిపోతే గ్రేవీ వద్దు మాకు ఫ్రై టైప్ కావాలంటే మూత తీసేసి మంచి ఫ్రై చేసుకుంటే థిక్‌గా అయిపోతుంది. కొంచెం డ్రై రోస్ట్ అయితుంది. అంతేనండి. ప్రాసెస్ ఏం లేదు. చాలా ఈజీ. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బై గైస్. సీ యూ.